జీవితం అనేది ఒక గమ్యం. జీవితాన్ని మనం ఎదుర్కోవాలి అంటే మన గమ్యస్థానం అనేది ఏంటనేది ముందుగా తెలుసుకోవాలి. మన గమ్యాన్ని మనం చేరుకోవాలంటే మనం విజయాన్ని చేరుకోవాలి. విజయాన్ని చేరుకోవడానికి ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాలి. ముందుగా మనం విశ్రాంతి అనే పదాన్ని వెనక్కి నెట్టేసేయాలి. అలసట అనే పదాన్ని వెనక్కి నెట్టేసి ముందుకు ప్రయాణం చేయాలి. ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకి ప్రయాణిస్తూ ముందుకు సాగుతూ మన ప్రయాణాన్ని మొదలు పెడతామో, ఎప్పుడైతే ధైర్యంగా ముందుకు ప్రయాణం చేస్తామో అప్పుడు మన గమ్యస్థానాన్ని అనేది మనం ఎంతో తొందరగా మనం చేరుకోగలుగుతాము. అప్పుడు మనల్ని గుర్తించని ప్రతి వ్యక్తి మనల్ని కంపల్సరీగా గుర్తిస్తారు. మనల్ని ఎగతాళి హేళన చేసిన వాళ్ళు మన గమ్యస్థానానికి మనం చేరుకున్నప్పుడు మనకి ఎంతో విలువనిస్తారు.